ఎంఐ టీం గురించి మాట్లాడుకుంటే సార్, ఆక్షన్ తర్వాత ఆల్రెడీ రిటెన్షన్స్లోనే వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంది. ఒక కోర్ టీంని అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారని అనుకున్నాం మనం. సో ఇప్పుడు ఆక్షన్ తర్వాత ఆ టీం మరి ఎంత స్ట్రాంగ్ అయింది సార్? చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పాలి. వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న టీం మనం చూస్తే 5 కూడా ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఆ 5 కూడా ఒకరిని మించిన ఒకరు. ఈవెన్ తిలక్ వర్మ కూడా ఇప్పుడు టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోయాడు. సో 2 సెంచరీలు అందుకని 5 మంచి ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ కోర్ టీమ్ సెట్ అయిపోయింది, ఇండియన్ కోర్ బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. ట్రెంట్ బోల్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ సెలెక్షన్. గతంలో వాళ్ళకి ఆడాడు. తర్వాత మీకు వాంకడే పిచ్లో ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, బాల్ స్వింగ్ అవుతుంది, బాల్ మంచి ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. సో ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ వాళ్ళిద్దరూ పవర్ ప్లే స్పెషలిస్ట్, పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలర్స్. సో అక్కడ న్యూ బాల్కి ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వెరీ గుడ్ సెలెక్షన్. అండ్ బుమ్రా ఎలాగో ఉన్నాడు, బుమ్రా బ్యాక్ ఎండ్లో మిడిల్ ఓవర్స్ వేస్తాడు, పవర్ ప్లేలో 1-2 ఓవర్లు వేస్తాడు, తర్వాత డెత్లో కూడా వేస్తాడు. హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. సో వాళ్ళకి బ్రహ్మాండమైన పేస్ అటాక్ అక్కడ సెట్ అయింది. దాని ట్రెంట్ బోల్ట్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టారు, 12.75 crores పెట్టారు. బట్ వర్త్ అది ఆ పిక్. అంటే దీపక్ చహర్ మీద కూడా ఎక్కువ అమౌంట్ పెట్టారు. బట్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ పిక్స్ వాళ్ళకి. సో వాళ్ళ బౌలింగ్ సెట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాటింగ్ ఆల్రెడీ వాళ్ళకి మంచి తిరుగులేని బ్యాటింగ్ మనం రిటెన్షన్లోనే చూసాం. ప్లస్ విల్ జాక్స్ లాస్ట్ టైం ఎంత బీభత్సం సృష్టించడం మనకు తెలుసు. అందులో ముంబై లాంటి చోట్ల ఆర్సీబీకి అక్కడ చిన్నస్వామి ఎలానో ముంబైలో కూడా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, స్మాల్ గ్రౌండ్. సో విల్ జాక్స్ కూడా వెరీ గుడ్ పిక్. విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ టుగెదర్ విల్ బి వండర్ఫుల్. సో వాళ్ళకి టీం బ్రహ్మాండంగా సెట్ అయిందని చెప్పాలి. నమన్ధీర్ని వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారు. నమన్ధీర్ కూడా లాస్ట్ టైం బాగా పర్ఫార్మ్ చేసి కెన్ ఆల్సో బౌల్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో వాళ్ళకి చాలా బాగా సెట్ అయింది. ప్లస్ మిచెల్ శాంట్నర్ చెన్నైకి ఉన్నా కూడా ఈ వాజ్ ఆల్వేస్ ఇన్ ద షాడో ఆఫ్ జడేజా, సేమ్ స్కిల్ సెట్. సో ఇప్పుడు అతను కూడా చాలా ఎకనామికల్ బౌలర్ అండ్ ఐ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. ప్లస్ కొత్తగా అల్లా గజన్ఫార్ అని ఒక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్ తీసుకున్నారు. ఆఫ్ స్పిన్నర్, టాల్ ఆఫ్ స్పిన్నర్, చాలా మంచి పర్ఫార్మెన్స్ అతను షార్ట్ కెరియర్లో, యంగ్స్టర్. సో ముంబై వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసినా థరోగా రీసెర్చ్ చేసి వాళ్ళకి మంచి టీం ఉంది, సపోర్ట్ స్టాఫ్ ఉంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరిగి దగ్గరికి వెళ్ళి చూసి మరి ఆ ప్లేయర్ని హ్యాండ్ పిక్ చేస్తారు, చాలా జాగ్రత్తగా పిక్ చేస్తారు. సో అలాంటి ప్లేయర్స్ని వాళ్ళు తీసుకున్నారు. సో అందుకని ఐ థింక్ వాళ్ళు తీసుకున్న ప్లేయర్, ఏ ప్లేయర్ని తీసుకున్నా దాని వెనక చాలా థాట్ ఉంటుంది, చాలా బోల్డంత హోంవర్క్ చేసి తీసుకుంటారు. ఐ థింక్ టీమ్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైం. వాళ్ళకున్న తక్కువ అమౌంట్ సార్, ఎందుకంటే వాళ్ళు రిటెన్షన్స్లోనే అందరికీ స్టార్ ప్లేయర్లు కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇచ్చేశారు. వాళ్ళకున్న లిమిటెడ్ పర్స్లోనే మంచి పిక్స్ సార్. ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్ కావచ్చు, దీపక్ చాహర్ కావచ్చు, చాలా మంచి ప్లేయర్లు. వాళ్ళకి ఎవరెవరు కావాలో వాళ్ళని పట్టి మరీ తీసుకున్నారు. అయితే విల్ జాక్స్ విషయంలో వాళ్ళు ఆర్సీబీకి చాలా చేసినట్టుంది సార్. ఆర్సీబీ వాళ్ళు మేము ఆర్టీఎం వాడలేదంటే ఆకాష్ అంబానీ ఎంత ఖుషి అయిపోయాడంటే వెళ్ళి మరి వాళ్ళ ప్రథమేష్ మిశ్రా అని వాళ్ళ సీఈఓని వెళ్ళి కావలించుకున్నంత పని చేశాడు. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే దే వాంటెడ్ వన్ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్. రోహిత్ శర్మతో పాటు ఒక మంచి ఫారిన్ ఓపెనర్, మిగతా టీం అంతా సెట్ అయిపోయింది. దే నీడెడ్ అన్ ఓపెనర్. ఆ ఓపెనర్ కోసం వాళ్ళు చూశారు, వాళ్ళకి అనుకున్న ప్లేయర్ దొరికాడు. సో టిమ్ డేవిడ్ని వదిలేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫినిషర్స్ చాలామంది ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు కాబట్టి దే వాంటెడ్ వన్ ఓపెనర్ డెస్పరేట్లీ. సో ఆ విల్ జాక్స్ వాళ్ళకి దొరికేశాడు. సో ఐ థింక్ టీం అయితే చాలా బాగా సెట్ అయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళందరూ ఎలా జెల్ అవుతారు. ఎందుకంటే రోహిత్ శర్మ విషయంలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్, వీళ్ళందరూ బిగ్ గన్స్. ఈ బిగ్ గన్స్ అందరూ సేమ్ పేజ్లో ఉంటారు, అందరూ కలిసి కట్టుగా టీంని. లాస్ట్ ఇయర్ ఏంటంటే వాళ్ళ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కనిపించినాయి, మనకి కొన్ని డిఫరెన్సెస్ కనిపించినాయి. సో అవి కనుక ఓవర్కమ్ అయితే నథింగ్ లైక్ ఇట్. ముంబై ఈస్ లుకింగ్ వెరీ గుడ్ దిస్ టైం. గతంలో హార్దిక్ పాండ్యా విషయంలో ముంబైలోనే చాలా వ్యతిరేకత వ్యక్తమైంది సార్. ఇప్పుడు అవంతా నార్మల్ అయిపోయినట్టేనా? ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సీజన్కి హార్దిక్ పాండ్యాని ముంబై వాళ్ళు కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ అందరూ రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పాత గాయం ఏమైనా తిరగబెట్టే అవకాశం ఉందా సార్? ఉంటుందని అనుకుంటున్నాను. హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ సీజన్ నుంచి ఆ లెసన్స్ నేర్చుకుని ఉంటాడు. లాస్ట్ సీజన్లో అతనికి ఏ గ్రౌండ్కి వెళ్ళినా, ఈవెన్ ముంబైలో ఆడినా కూడా అతనికి వ్యతిరేకత రావడం. సో ఈసారి అతను బెటర్గా అతని బిహేవియర్ కొంత మార్చుకుంటే సీనియర్స్ విషయంలో అలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను. అందుకే ముంబై ఇండియన్స్ కూడా అతన్నే మళ్ళీ క్యాప్టెన్ చేశారు. వేరే క్యాప్టెన్సీ మారుస్తాడని మనకి ఏదో వార్తలు, రోహిత్కి ఇస్తారు లేకపోతే సూర్యకుమార్కి ఇస్తారని వార్తలు వచ్చినాయి. బట్ హీస్ కంటిన్యూయింగ్ టు బీ దేర్ క్యాప్టెన్. సో అతను క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ అవన్నీ ఆ డిఫరెన్సెస్ లాస్ట్ సీజన్లో ఏవైతే ఎదురైనాయో అవన్నీ కూడా ఈసారి లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ముంబై మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ప్లేయర్స్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్
ప్రాపర్గా వాళ్ళు ఈసారి పెట్టుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెప్టెన్సీ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, హార్దిక్ పాండ్యా లాస్ట్ సీజన్లో కెప్టెన్గా వచ్చి ఫెయిల్ అయ్యాడు. టీం అంతా బాగా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళ మధ్య ఉన్న గొడవలు కావచ్చు, వేరే విషయం కావచ్చు, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూస్తే కూడా టీం పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. ఇప్పుడు ఈ సీజన్లో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కంటిన్యూ అయితే టీం పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే, ఇంత స్ట్రాంగ్ టీం కూడా మంచిగా పర్ఫామ్ చేయలేకపోతే, ఇంకోసారి కప్పు కొట్టలేకపోతే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యాకి పోటీగా ఉండొచ్చా? ఎందుకంటే టీమిండియా కెప్టెన్గా ప్రస్తుతం సూర్యకుమార్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఓడించింది టీమిండియా T20s సూర్య కెప్టెన్సీలోనే. సో 2026కి ముంబై కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండొచ్చా అంటే? అది మనం అంత ఇప్పుడే చెప్పడం ఎర్లీ డేస్ అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా ఏం చేయబోతున్నాడు అని మనకు తెలియదు. ఈ సీజన్లో ఐ థింక్ అతను కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ సీజన్ ముంబైకి ఆడినప్పుడు ఉన్న బ్యాడ్ ఫామ్ నుంచి బయటకు వచ్చి ఈ హ్యాడ్ ఏ వండర్ఫుల్ వరల్డ్ కప్ తర్వాత కూడా అతను ఇండియాకి ఆడినా ఎక్కడ ఆడినా కూడా బాగా పర్ఫామ్ చేసి రిలాక్స్డ్గా ఉన్నాడు. అతను కూడా ఈజ్ ఆల్సో ఇప్పుడు ఈ వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్డ్ ఫ్రమ్ T20s. సో ఎవరి స్పేస్ వాళ్ళకి అక్కడ అంతా క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఇది ఒక్కటి ఎప్పుడు ఉంటుంది అతనికి, ఆ డేంజర్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే హీఈస్ లీడింగ్ ఎ టీమ్ విచ్ హ్యాస్ ఫార్మర్ ఇండియా క్యాప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అండ్ ప్రెజెంట్ ఇండియా క్యాప్టెన్ ఇన్ ది సేమ్ ఇద్దరు అదే ఫార్మాట్లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ప్రెజెంట్ ఇండియా టెస్ట్ క్యాప్టెన్ కూడా ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు సెకండ్ అంటే వైస్ క్యాప్టెన్ అని. సో ఇంతమంది క్యాప్టెన్స్ అతని అండర్లో ఉన్నారంటే అతను కూడా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కలుపుకొని వెళ్తే మాత్రం ముంబై ఇప్పుడున్న టీం ఆన్ పేపర్ చూస్తే చాలా మంచి టీంగా అనిపిస్తుంది. సో మిగతా అన్ని టీమ్స్ కంటే ముంబై సూపర్ స్ట్రాంగ్గా ఉంది అంటే మీరు ఒప్పుకుంటారా సార్? ముంబైకి పోటీగా వేరే టీం ఏదైనా ఉందంటారా? అంటే ఆన్ పేపర్ మనం ఏ టీంని కూడా జడ్జ్ చేయలేం. మనకి ఏంటంటే ఆ టీమ్గా వాళ్ళు ఎలాగ పర్ఫామ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ పేపర్ డెఫినెట్లీ దట్ ఇస్ లుకింగ్ వెరీ ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్, దాంట్లో సందేహం. అందులో బుమ్రా ఇప్పుడున్న ఫామ్లో మనం చూసుకుంటే అలాంటి బౌలర్ మీకు ఏ టీంకి ఉండడు కదా. సో బుమ్రా ఈజ్ వర్త్ 2 బౌలర్స్, ఇద్దరు బౌలర్స్ రోల్ ఒకటే చేయగల బౌలర్ అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆన్ పేపర్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్.